ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం సరికొత్త ఆలోచన చేసింది. వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మహిళల కోసం సరికొత్తగా మెప్మా ఆధ్వర్యంలో తృప్తి క్యాంటీన్ను తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే విశాఖపట్నం ఆర్కే బీచ్లో ఈ క్యాంటీన్ను ప్రారంభించారు. తృప్తి క్యాంటీన్ అనేది స్టేట్లో మొత్తం పైలట్కి 15 ఇచ్చున్నారు సార్. విజయవాడ, వైజాగ్, నెల్లూరులో ఇచ్చున్నారు. నెల్లూరులో ఆల్రెడీ మనం స్టార్ట్ చేసేస్తున్నాం. మినిస్టర్ నారాయణ గారు దీన్ని ఓపెన్ చేశారు. విజయవాడలో వచ్చేసి పంజా సెంటర్లో ఉంది. ఇది బిజినెస్ చాలా బాగా సక్సెస్ అవుతుంది. ఒక్కొక్క SHGకి 50,000 దాకా వీళ్ళు ఎర్న్ చేస్తున్నారు. మెప్మా ఆధ్వర్యంలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ తృప్తి క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. తక్కువ ధరకే ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, పలావ్, టీ అందిస్తారని సారా ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ సాయినాథ్ తెలిపారు. విశాఖలో మరికొన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. కంటైనర్ సైజ్ వచ్చేసి 26x12 సైజ్ ఉంటుంది. దీనికి ఒక బేస్మెంట్ వేపిస్తాము. వాటరు, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ మనకి మున్సిపల్ కమిషనర్ గారు చూసుకుంటారు. ఈ మోస్ట్ ఫుట్ఫాల్ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో ఆ ప్లేసెస్లో మన రెస్పెక్టెడ్ PD గారు కానీ వాళ్ళ TLH డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఈ ప్లేసెస్ని ఫైండ్ అవుట్ చేసి టౌన్ ప్లానింగ్ వాళ్ళ చేత ఫీజిబిలిటీ తీసుకొని ఆ ప్లేసెస్ని మనకు అలాట్ చేస్తారు. ఎవరికైతే ఫుడ్ మీద అవగాహన ఉందో, ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉందో వీళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. మనం యూజ్ చేసేది కూడా ఎడిబుల్ కప్స్ యూజ్ చేస్తున్నాం. అంటే టీ తాగేసిన తర్వాత ఆ కప్పుని మనం తినేయచ్చు. ఒకవేళ తినలేకపోయినా బయటపడేసినా కూడా ఏదో ఒక జంతువు అది తినేస్తుంది. బిస్కెట్ రూపంలోనే ఉంటుంది కాబట్టి ఈది కుక్కలు కానీ ఏదైనా అది తినేస్తుంది అనమాట. దీంట్లో ఫుడ్ వేస్టేజ్ అనేది తక్కువ ఉంటుంది.